ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాట్? అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడని అక్కి కన్ఫర్మ్ చేసుకుందా? గుడ్, వెరీ గుడ్. కన్ఫర్మ్ చేసుకోవడం కాదు, అందరితో మాట్లాడి ఏకంగా మీ పెళ్లి జరిపించే ఆలోచనలో కూడా ఉంది. ఏమంటున్నావు శంకర్? నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదేమో. శత్రువు కూతురైనా సరే తను మంచిదని షెల్టర్ ఇచ్చాడు. అంతేకాని రాకేష్ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకునేంత దూరం వెళ్తాడని నేను అనుకోను. లేదు సార్, మా ఈ ప్లాన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసింది కాదు. తను ప్రీ ప్లాన్డ్గానే అభయ్తో ఫ్రెండ్షిప్ చేసి చాలా క్లోజ్ అయింది. ఆ తర్వాత రాకేష్కి ఫ్రెండ్ అయ్యేలా చేసి ఇప్పుడు తన సొంత అన్ననే కాదని అభయ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ అభయ్ని మరింత నమ్మించింది. అభయ్లో మాయ పట్ల ప్రేమ ఎప్పటినుంచో ఉంది. కాకపోతే అది ఇప్పుడు మరింత బలంగా అయింది. ఎందుకంటే తన మీద అభయ్కి కలిగిన నమ్మకం అది. ఎస్, ఆ నమ్మకాన్ని కలిగించడానికే నేనెంత డ్రామా వేశాను. ఇప్పుడు ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేస్తాను. మా నాన్నగారి కోరిక నెరవేరేలా చేస్తాను. అభయ్ నా వైపు ఉంటే నా పని మరింత ఈజీ అవుతుంది. లేదు మాయా, నువ్వు ఆ అభయ్ని తక్కువ అంచనా వేసినా పర్వాలేదు, కానీ శంకర్ను మాత్రం తక్కువ అంచనా వేయకు. అతనుండగా వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేయడం కష్టం. కష్టమేంటి శంకర్? ఆ అమ్మాయి గురించి, రవి గురించి నిజం బయటపెట్టి వాళ్ళని కాపాడుకుందాం. దానికి వాళ్ళు బాధపడతారు, అయినో. కానీ వాళ్ళు ప్రాణాలతో క్షేమంగా ఉండటం మనకు ముఖ్యం కదా. లేదు సార్, మీరు ఆవేశంతో ఆలోచించకండి. రవిని బయట పెట్టడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. యాదగిరి బాబాయ్కి, అక్కికి మన మీద నమ్మకం ఉండొచ్చు, కానీ కొడుకును కాదని బాబాయ్, భర్తని కాదని అక్కి నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. ఇక మాయ అంటారా? తను అస్సలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తనకు అభయ్ మెంటాలిటీ గురించి పూర్తిగా తెలుసు. అభయ్ని ఎలా నమ్మించాలో, ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో తనకి బాగా తెలుసు. ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే అభయ్ని దక్కించుకొని తన ద్వారా వినాశనం సృష్టించాలని డిసైడ్ అయింది. అది మామూలు వినాశనం కాదు, విధ్వంసం సృష్టిస్తాను. ఆటం బాంబ్ పేలితే సంవత్సరాల వరకు ఆ భూమిలో గడ్డి మొలక కూడా మొలవదంట. అలాగే వర్ధన్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. నేను మా అన్నలా వాళ్ళ ట్రిక్స్కి దొరకను. వాళ్ళకి మాయా ట్రిక్స్ ఏంటో చూపిస్తాను. వాళ్లల్లో వాళ్లే కొట్టుకు చచ్చేలా చేస్తాను. ఒకవేళ వాళ్ళు మన గురించి అక్కి అబ్బాయిలకు చెప్పేస్తే? ఎలా చెప్తాం సార్? ఇంత కష్టపడి పెళ్లి చేసింది అక్కి సంతోషంగా ఉండడానికే కదా. కానీ ఆ సంతోషం అబద్ధమని, నీ ప్రేమే నీ పాలిట శాపమని తనకెలా చెప్పగలం? నిజాన్ని డైజెస్ట్ చేసుకునే శక్తి అక్కీకి లేదు. అబద్ధాన్ని నిజమని నమ్మే భ్రమలో అభయ్ ఉన్నాడు. జరిగేది చూడ్డం తప్ప ప్రస్తుతం మనమేం చేయలేం సార్. ఈ ఆట ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. ఎన్ని మలుపులు తిరిగినా చివరికి ఆట గెలిచేది నేనే. శంకర్ ఏంటి ఇంత నిరాశగా మాట్లాడుతున్నాడు? ఏంటక్కి నువ్వు అంటుంది? అబ్బాయి మాయని లవ్ చేస్తున్నాడా? అవునమ్మా, నువ్వేంటి ఇంత డల్ అయిపోయావు? ఏం లేదు, మాయ మంచి అమ్మాయిలానే కనిపిస్తుందనుకో, కానీ జలంధర్ గారి కూతురు కదా, అందుకే కాస్త భయంగా ఉంది. రాకేష్ని ఫేస్ చేశాక ఎవరిని నమ్మాలన్నా నాకు భయంగానే ఉందమ్మా. కానీ మాయ మన కోసం రాకేష్ని కూడా ఎదిరించింది. మన విషయంలో అపోజ్ చేసిందని చెల్లిని చంపబోయాడు. అయినా సరే మాయ మన వైపే స్టాండ్ తీసుకుంది. అందుకే తన మీద నాకు నమ్మకం కలిగిందమ్మా. అన్నయ్య కూడా ఎప్పటి నుంచో ఇష్టం ఉందనుకుంటాను. అందుకే రాకేష్కి కూడా
అంత త్వరగా క్లోజ్ అయి ఉంటాడు. నాకు మాత్రం మాయా రాకేష్లా కాదనిపిస్తుందమ్మా. కాకపోతే మంచిదే కదా అఖి. అబ్బాయి సంతోషం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు. మా అఖి చాలా పెద్దదైపోయింది. నిన్నగాక మొన్న పెళ్ళైందో లేదో అప్పుడే అన్నయ్య పెళ్లి గురించి ఆలోచిస్తుంది. అమ్మా నా సంగతి అన్నయ్య సంగతి సరే కానీ నువ్వు నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నవ్వుతావేంటమ్మా? నా పెళ్ళంటే ఏదో కన్యాదాతులని హడావిడిగా భార్య భర్తల్లా చేస్తారు. కానీ అన్నయ్య పెళ్లికి మాత్రం మీరిద్దరూ నిజమైన భార్య భర్తల్లా అయిపోవాలి. కొత్తగా అవడమేంటకి? నాకు సార్కి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా. అది ఆ జన్మ. నేను ఈ జన్మ గురించి, గౌరీ శంకర్ల గురించి, వాళ్ళ పెళ్లి గురించి అడుగుతున్నాను. ఆ విషయం ఎందుకు అడుగుతావులే అఖి. మీ నాన్న ఆర్య సార్లా ఉండడమే చాలా బెటర్. మనిషి సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఉన్నా సరే చాలా ప్రేమ చూపించేవారు. ఇప్పుడు శంకర్ గారు కేర్ చూపిస్తున్నారు. కానీ ఆర్య సార్ ప్రేమ మాత్రం కనిపించట్లేదు. పైగా నన్ను టీస్ చేస్తూనే ఉన్నారు. అయ్యో, నేనేంటి కూతురుతో ఇలాంటి డిస్కషన్ పెడుతున్నాను? అంతా నీ వల్లే. అసలు నిన్ను అబ్బా తప్పేంటమ్మా? ఒక ఏజ్ వచ్చాక ఫాదర్ అండ్ సన్ ఫ్రెండ్స్ గా ఉండాలంటారు కదా. మరి మదర్ అండ్ డాటర్ ఫ్రెండ్స్ లా ఉండకూడదా ఏంటి? మాటలు బాగానే నేర్చుకున్నావు అఖి. అది సరే కానీ నువ్వు నాన్నని సార్ అని ఎందుకు పిలుస్తున్నావమ్మా? ఏమండి అనో, బేబీ అనో, లేకపోతే ఆర్య అని పేరు పెట్టి పిలవచ్చు కదా. అవ్వా, నేను మీ నాన్నని పేరు పెట్టి లేకపోతే బేబీ అని పిలవాలా? అంత సీన్ లేదు. నాకు ఆర్య సార్ అని పిలవడమే చాలా ఇష్టం. ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా సరే ప్రేమ కంటే రెస్పెక్టే ఎక్కువ. అందుకే సార్ అనే పిలుస్తాను. అబ్బో, మా అమ్మకి మా నాన్నంటే ఎంత ఇష్టమో. జనరల్ గా అయితే అమ్మా నాన్నలు కలిసి కూతురు పెళ్లి చేస్తారు. బై లక్ నాకు అన్నయ్యకి అమ్మా నాన్నల పెళ్లి చేసే అదృష్టం దక్కింది. త్వరలోనే చేస్తాంలే. అఖి, నీకు దెబ్బలు పడతాయి. అమ్మా, నువ్వు తొందరపడి నాన్నని పెళ్లి చేసుకోలేదో నేనే కత్తిలాంటి అమ్మాయిని చూసి నాన్నకి పెళ్లి చేసేస్తాను. ఏంటి, మీ నాన్నకి పెళ్లి చేస్తావా? ఊరికే అన్నానులేమ్మా. ఆర్యవర్ధన్ అంటే అనురాధ, అనురాధ అంటే ఆర్యవర్ధన్. ఇదెవ్వరూ మార్చలేరు. నేను వచ్చేసాను కదా, అన్నిటికీ బదులు తీర్చుకునే వెళ్తాను. గౌరీ గారేంటి ఆవిడ నవ్వుకుంటుంది? ఏంటి అక్కడ ఆగిపోయారు? రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.